పాపంతోనే తిరిగి వస్తుందా? ఓకే కాబట్టి ఓకే ఆమె వ్యాఖ్యలు ఓకే పటేల్ గారు నిందించడానికి ఓకే పటేల్ గారు దిలీప్ కుమార్ గారు మీతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చింతించారు. ఈవెన్ ఆవిడ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఒక పక్క స్వయంగా ఆవిడే ఒప్పుకుంటున్నారు, మీరు చాలా మంది ఒప్పుకుంటున్నారు. ఓ పక్క ఒప్పుకుంటేనే మరోవైపు బీసీ కార్డు తీసుకొస్తూ ఉండడం, బీసీ మహిళ మీద దాడి చేస్తున్నారు, బీసీ మహిళను బాధితురాలను చేసే ప్రయత్నం చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ మొత్తం వ్యవహారంలో కులాన్ని తీసుకురావడం శివప్రద అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ నేరాలకి ఓసీలకు సంబంధమే ఉంటుంది. నేరం జరిగింది లేదా ఒక పర్టికులర్ అఫెన్స్ జరిగింది అంటే అందరూ చట్టం ముందు అందరూ ఈక్వల్, దానికి క్యాస్ట్ కమ్యూనిటీ అనేది ఉండదు. బట్ అన్ఫార్చునేట్లీ నేననేది ఏంటంటే బేసిక్ ఇష్యూ ఏదో ఆమె మాట్లాడిన మాటలు తనే నేను విచారం వ్యక్తం చేస్తున్నా, ఇది జరగకుండా ఉండాల్సిందే, నేను చాలా తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైన ఆ క్షోభతో ఈ రకంగా మాట్లాడాల్సి వస్తే తప్ప మరొకటి కాదు. నేను ఆ కుటుంబాన్ని బాధించుంటే నీకు క్షమాపణ చెప్తున్నా, అదేవిధంగా ఆ కామెంట్స్ ని విత్డ్రా చేసుకున్నా అని అంత స్పష్టంగా చెప్పినాక ఈ దాంట్లో మళ్ళీ బీసీ కాబట్టి అనడం కూడా వేస్ట్. అది ఓసీ అయినా బీసీ అయినా ఎవరైనా. ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా దిలీప్ కుమార్ గారు, ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా. కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి మీడియా ముందే మాట్లాడారు, మేము బీసీ మహిళా మంత్రి మీద కేసు వేసినందుకు నాగార్జున మీద మేము కూడా కేసు వేస్తాము, రేపు కోర్టులో ఏమైనా కానివ్వండి, మేము నాగార్జున మీదే కేసు వేస్తామంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి ఇదంతా? తిరిగి నాగార్జున మీదే కేసులు వేస్తాము, బీసీ మహిళ అని మాట్లాడడం. శివప్రదకి ఉంటుంది, గాలి వినోద్ గారికి ఉంటుంది. అందరికీ తెలుసు, మనంతా ఎడ్యుకేటెడ్, మనందరూ తెలుసు చట్టం ముందు అందరం సమానం లేదు, మనందరికీ తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా ఒక బీసీ కార్డును, ఎస్సీ కార్డును, ఎస్టీ కార్డును ప్లే చేయాల్సిన అవసరం ఉండదు. ఒక వేరే వాళ్ళకి ఏమో ఎక్కువ పనిష్మెంట్, ఈ కమ్యూనిటీస్ ఉన్నారు కాబట్టి తక్కువ పనిష్మెంట్ అంటే చట్టంలో ఉండదు. అది మనందరికీ తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి నాగార్జున బీసీ అని ఏమైనా టార్గెట్ చేస్తున్నాడు, మేము ఆయన మీద కూడా కేసు వేస్తున్నాడు, వేసుకోనియండి, ఏముండదు, దానివల్ల పెద్ద ఒరిగేది ఉండదు, ఏముండదు. బట్ ఐ డోంట్ థింక్ యూ కెనాట్. పార్టీ పేరు చెప్పి, అంటే నేను ఎందుకు ప్రస్తావించానంటే పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులను లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఈ రకంగా మాట్లాడితే ఇంకా మీ పార్టీకి మీరే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది కదా. నేనే చెప్తున్నాను కదా, దాంట్లో పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ టైప్ ఆఫ్ కాంట్రవర్సీకి మనం ఏ ఇష్యూ కూడా లాగడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి అన్నెసరీ కాంట్రవర్సీ జరిగిందండి, ఇది అన్వారంటెడ్, దీన్ని అవాయిడబుల్, దీన్ని అసలు ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సిందే, ఆ విధమైన మాటలు మాడకుండా ఉండాల్సిందే. నేననటంగా మంత్రి చెప్పుకుంటుంది. సో ఈ రోజు మహిళ ఒక మంత్రి ఖచ్చితంగా బీసీ వర్గానికి చెందిన ఆవిడ, ఇట్లాంటి వర్గాలకు వచ్చిన సందర్భం వచ్చేవరకల్లా వాళ్ళకి రిప్రజెంటేషన్ తక్కువ ఉంటుంది, మహిళలకు తక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది, బీసీలకు తక్కువ ఉంటుంది. ఏదో పాపం దొరికే వరకు అవకాశం వస్తే ఈ రోజు ఆమెకి ఏమైనా అన్యాయం అవుతుందేమో, ఆ ఉన్న పదవి పోతుందేమో, దీనివల్ల ఆమెకి ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఒక ఓవర్ ఎంథ్యూజాస్టిక్ వేలో మీరు దాని గురించి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇచ్చిండొచ్చు. కానీ బట్ దానికి అసలు ఏమీ సంబంధం లేదు. ఆమె చాలా స్పష్టంగా క్షమాపణ చెప్పింది, కామెంట్స్ విత్డ్రా చేసుకుంది. ఆ చాప్టర్ అక్కడ క్లోజ్ చేయాలి. నా ఉద్దేశంలో నాగార్జున గారు కూడా సహృదయతో డెఫినెట్లీ డ్యామేజ్ జరిగింది, అనుమానం లేదు. గాలి వినోద్ గారు అన్నట్టు ఒకవేళ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అది నువ్వు ఒకసారి చెప్పినంత మాత్రం దాన్ని తీసేసినటువంటి కార్యక్రమం ఉండదు, అది డెఫినెట్లీ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. కానీ ఆయనే ఒక పెద్ద మనసు దాన్ని విత్డ్రా చేసుకుని ఆమె చెప్పింది సారీ చెప్తుంది కాబట్టి నేను ఇక్కడికి సాటిస్ఫై అయిపోయినా అంటే ఆ కేసు క్లోజ్ అవుతుంది. కాకపోతే దాన్ని కంటిన్యూ అవుతుంది. రేపు మనం చూడాలి కానీ ఏ స్టేట్మెంట్ ఇస్తాడు, ఇది ఇంకెక్కడికి పోతుంది, కొండ సురేఖ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తా, ఇదంతా నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్. సో అది జరగకూడదని మనం కోరుకుందాం. వినోద్ కుమార్ గారు మీ ఒపీనియన్ ఏంటి? చాలా క్లియర్ గా దిలీప్ కుమార్ గారు చెప్పారు, మొత్తం వ్యవహారంలో బీసీ కార్డు అంశంలో కూడా ఆయన ప్రస్తావించారు, అలా జరిగి ఉండకూడదు, కొంత ఎక్స్ట్రీమ్ గానే జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏంటి బీసీ కార్డు తీసుకురావడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి వినోద్ కుమార్ గారు? బీసీ కార్డు ఎస్సీ కార్డు అనేది తప్పండి. ఇప్పుడు బీసీలు ఎస్సీలు అని చెప్పేసి ఐపీసీలో సపరేట్ సెక్షన్స్ ఏం లేవు కదా. ఐపీసీలో క్రిమినల్ డిఫామేషన్ బీసీకి ఇట్లా ఉండాలి, ఎస్సీకి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఉండదు. ఐపీసీ క్రిమినల్ డిఫామేషన్ ఉంటుంది. కాబట్టి ఆ కార్డు ఏది వాడుతా బీసీ అని మళ్ళన్న తలా తోకలేని మాటలు మాట్లాడితే ఎవరు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ఆ తల తెలుసు, వాళ్ళకు ఆమెకు మాట్లాడే విధానం, రౌడీజము ఆమె ఇంకా తగ్గించుకోలేదు. మంత్రి హోదాలో ఉండి కూడా చాలా ఆయన భర్త గాని ఆమె గాని చాలా మారాలి. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు చాలా మారాలి. మనం సిస్టమేటిక్ గా మాట్లాడాలి. అంతేగాని ఎవరి కుటుంబాలను తీసుకొచ్చి బజార్ని ఇడించదు కదా. నీకు కేటీఆర్ టార్గెట్ చేస్తే
కేటీఆర్ టార్గెట్ రాజకీయంగా టార్గెట్ చేయి. ఇంకోరి జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? ఇంకోరి జీవితాలని బజార్కి తీసుకురావాలి, ఇంకో కుటుంబాలను బయటకి తీసుకురావాలి. నువ్వు కేటీఆర్ అవినీతి పరుడు, లంగా, దొంగ అంటే దాన్ని ఎవరు ఏమన్నారు, లేదంటే అది ఒక రాజకీయంగా స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఇంకోరి కుటుంబాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఆ రకంగా చేయడం, ఒకవేళ ఏది జరిగినా కూడా అట్లాంటి మంత్రి హోదాలో చేయడం, మాట్లాడడం అనేది అసలు మంచి పద్ధతే కాదు. అది ఒక సత్సాంప్రదాయం కానే కాదు. ఒక రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు, ఒక మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఎదుటి వాళ్ళు చాలా తప్పులు చేసినా కూడా వాళ్ళు తప్పులు చేయాలి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు తప్పుగా మాట్లాడద్దు. ప్రతిపక్ష పార్టీలో కొంత అసహనం ఉండి మాట్లాడినా కూడా అధికార పార్టీ వాళ్ళు కొంచెం తగ్గించుకొని, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద అబండాలు ఎక్కువ మోపుతారు, వేస్తారు. దాని అయినంత మాత్రాన వాస్తవాలుగా ఉంటాయి కదా, వాస్తవాలని మనం జీర్ణించుకునే. అయితే వినోద్ కుమార్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ రెస్పాండ్ అయ్యి కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారు అనేటటువంటి వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కాకపోతే ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. ఆల్రెడీ టీపీసీసీ చీఫ్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, నాకు హైకమాండ్ ఎక్కడ కూడా ఈ అంశానికి సంబంధించి వివరణ కోరినటువంటి సిచ్యువేషన్ కూడా లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి అంటే ఈ కుల సమీకరణలే పదవి పోకుండా కాపాడడానికి పనికొచ్చాయనుకోవాలా? హైకమాండ్ ఇట్లాంటి అంటే ఈ స్టేట్మెంట్ తోని ఆమె మంత్రి పదవులకి వెళ్ళి తీసేస్తానైతే నేను అనుకోను. కాకపోతే ఆమె రేపు కోర్టుకు ఏం సంజాయించుకుంటది, కోర్టులో ఇచ్చి అఫిడవిట్ ఏ రకంగా క్షమాపణ కనుక ఇస్తే ఏం పర్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ విషయంలో కోర్టులు ఏం తీర్పిచ్చింది చూశారు కదా. ఇప్పుడు మనకి వారిచ్చే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఆయన తృప్తి బట్టి సాటిస్ఫై అయ్యండి అనుకోండి, ఎవరు నాగార్జున గారు, ఆమె క్షమాపణ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తే సాటిస్ఫై అయ్యండి అనుకోండి, ఖచ్చితంగా ఆమె మీద చర్యలు అధిష్టానం తీసుకుంటుందని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఆయన